అందరికీ నమస్కారం. ఇప్పుడు కేఏ పాల్ అని చెప్పి ఒక మిషనరీకి సంబంధించిన సువార్థికుడు ఒక ఆయన చాలా ఫేమస్. నాకు తెలిసి ప్రపంచంలో అత్యంత ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వ్యక్తి ఒకనాడు. ప్రపంచ దేశ అధినేతలు చాలామందితో ఆయన డైరెక్ట్గా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ప్రపంచ దేశాలు చాలా చోట్ల ఆయన ఈ సువార్తకి సంబంధించి క్రిస్టియన్ మిషనరీకి సంబంధించిన సభలు సమావేశాలు అవి నిర్వహించాడు. అట్లాగే ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల నిర్వహించాడు. ఆయన ఆంధ్రప్రదేశ్లో ఆయన వెలుగులో ఉన్న రోజుల్లో ఆయన సభలు నిర్వహించే లక్షలాది మంది జనం వచ్చేవారు. అలాగే ఆయన బస చేసిన హోటల్స్కి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వెళ్ళి ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకెళ్ళి ఆయన ఆశీర్వాదం పొంది ఆయన్ని ప్రార్థన చేయమని బతిమలాడుకుని బామాలుకుని ఆయన ముట్టుకుంటేనే పెద్ద గొప్ప అని చెప్పి బతుకున్న దేవుడు అని చెప్పి యేసు ప్రభుకి ఇచ్చినంత విలువ ఇచ్చారు. తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఆయన్ని ఒక బఫూన్ కింద చూడటం మొదలుపెట్టారు. ఆయన మాట్లాడే మాటలు ప్రపంచ దేశాల్లో నాకు ఈ అమెరికా అధ్యక్షుడి తర్వాత బోయింగ్ విమానం నాకే ఉంది, ఇండివిజువల్గా నాకే ఉంది, ఇవన్నీ కరెక్టే. ఆయన ప్రపంచంలో వాళ్ళని కలిసాను వీళ్ళని కలిసాను ఇవన్నీ చెప్పి అన్నీ కరెక్టే. కానీ ఇక్కడ నేను ప్రతి మనిషికి ₹1,00,000 ఇస్తాను, ఈ రాష్ట్రానికి 1,00,000 కోట్లు ఇస్తాను, వాళ్ళకి 1,00,000 కోట్లు ఇస్తాను, ఇలాగా కొంచెం సమయం సందర్భం లేకుండా ఆయన మాట్లాడే మాటలు కొంత ఆయన క్యారెక్టర్ని అట్లాగ దిగజార్చేసి దానికి తోడు కొన్ని రాజకీయంగానే లేకపోతే ఈ మిషనరీల మధ్య వైమనస్యాలు వీటన్నిటి కారణంగానే ఏమైతే మొత్తానికి ఆయన్ని ఒక బఫూన్ కింద, ఒక జోకర్ కింద తయారు చేశారు. అదేవిధంగా ఈ యూట్యూబ్ ఛానల్ దరిద్రం వచ్చిన తర్వాత ఏమైందంటే ఈ యూట్యూబ్ ఛానల్ పని పాఠాలేని ఎన్టీ రామారావు గారు డ్రైవరు, ఎన్టీ రామారావు వంట మనిషి, ఎన్టీ రామారావు బాత్రూమ్ క్లీన్ చేసేవాడు, ఆ లెటర్లు క్లీన్ చేసేవాడు, ఎన్టీ రామారావు కాళ్ళు పట్టేవాడు, వాళ్ళతో ఇంటర్వ్యూలలో ఎన్టీ రామారావు రోజుకి 40 బజ్జీలు తిని మధ్యాహ్నం పూట కారులో కూర్చొని 40 బజ్జీలు తినేసి ఒక లోట నీళ్ళు తాగేసేవాడు అని ఒకడు, బిందులో లీటర్ తేనె కలిపేసుకుని ఆ నీళ్ళే తాగేవాడు. ఇంక ఎవడ నోటుకి వస్తే కోడిలాగా తినేసేవాడు అని ఒకడు, కొరుక్కు తినేవాడు అని ఒకడు, అదే ఎడగొట్టకుండా కోడి ఎలా పట్టుకుని ఎలాగెలా తినేవాడు అని ఒకడు. ఎదవ మాటలో వాళ్ళకి తెలిసింది. ఆ డ్రైవర్ ఎదురుకుండా కూర్చుంది అంటాడు ఎన్టీ రామారావు అంతటా ఆయన. ఆ లిటర్లు కడిగి ఎదవలో, ఆ డ్రైవర్లు, ఆ క్లీనర్లు, ఆ పని చేసేవాళ్ళు, ఆ బతుకు తక్కువ ఎదవలు అందరినీ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి నేను తింటున్నాను మీరు చూడండి అని చెప్తాడా. అట్లాగే ఏంటంటే ఏది నోటుకొస్తే అది మాట్లాడచ్చు. ఈ మధ్య చాలామందికి ఒక ఫ్యాషన్ అయిపోయింది ఏంటంటే పరిటాల రవి ఆయన వ్యక్తి పవన్ కళ్యాణ్కి అలా అంటే చిరంజీవి గారికి ఆయనకి ఏదో సరిహద్దు తగాదా వస్తే పరిటాల రవి మీదకి పవన్ కళ్యాణ్ గారు దెబ్బలాటకెళ్తే పవన్ కళ్యాణ్ గారిని గుండు కొట్టించాడట. ఓకే, నిజమే, ఒప్పుకుందాం. పవన్ కళ్యాణ్ గారికి గుండు కొట్టిస్తే చిరంజీవి అంతటి వాడు మహోద్ధృతంగా సంవత్సరానికి 10 సినిమాలు చేసి అంత ఉధృతమైన రోజుల్లో విపరీతమైన సంపాదన ఉన్న వ్యక్తి తలుచుకుంటే ఆ బొంబే నుంచో ఎక్కడి నుంచో ఎవరొకరు తీసుకొచ్చి చంపించేద్దుడు కదా. పెద్ద కష్టంగా చంపేస్తాం ఏమన్నానా ఈ రోజుల్లో? ఈ రోజు కాదు, ఏ రోజుల్లోనూ కష్టం కాదు. పట్టారావు లాంటి వ్యక్తులు, వాళ్ళ తండ్రి శ్రీరాములు లాంటి వ్యక్తులు నక్సల్బారీ ఉద్యమంలో, నక్సలైట్ ఉద్యమంలో వాళ్ళు ఎంతోమందిని చంపారు. అలాగే రవి ఫాదర్ని చంపేశారు. రవిని అడెవడో ఎవరి కళ్ళలోనో ఆనందం చొత్త కోసం వచ్చి నన్ను కూడా చంపేశాను అంటున్నాడు. ఏది నిజమో ఏది నిజం కాదో తెలియదు. ఇటువంటి పరిస్థితిలో బట్ట కాల్చి ముఖం మీద వేస్తామంటారు. బట్ట కాల్చి ఎవడొకడో ముఖం మీద వేసాడు. ఆ బట్ట కాలిపోయిన బట్టే ముఖం మీద వేసాడు. ఇలా తుడుచుకుంటే ఆ మసి అంతా మన ముఖాన్ని కట్టుకుంటుంది, మళ్ళీ మనం కడుక్కోవాలన్నమాట. అలాగా నేను చూశాను. పరిటాల రవికి ఇప్పుడు అక్కడ కూర్చోబెట్టాడు, అతను మోకాల మీద కూర్చున్నాడో, బాసిపట్ట వేసి కూర్చున్నాడో, అతన్నేమో గుండు ఇలా గీశారు, లేకపోతే ఇలా గీశారు, తడిపి గీశారు, తడపకుండా గీశారు. నేను అక్కడే ఉన్నాను, కొత్త ప్లేట్ తెప్పిద్దా అంటే వద్దు పాత ప్లేట్తోనే గీయమన్నాడు రవి గారు. ఇటువంటి ఎదవ మాటలు చెప్పే వ్యక్తులంతానే అది చూసినట్టు చెప్పే వ్యక్తులు కొంచెం సంస్కారవంతంగా ప్రవర్తించాలి. గుడ్డ కాల్చి ముఖం మీద పారదొప్పితే ఆడికి ఆ మసి ఆడికి అంటుకుంటుంది, ఆడే కడుక్కుంటాడు అన్న విధంగా పేలకూడదు. ఏమో ఒకవేళ ఆ దొబ్బుతేలు పెట్టుకుని పరిటాల రవి గారిని పవన్ కళ్యాణ్ చంపించేసాడేమో అంటే ఒక మాటే కదా. బయటికి వెళ్ళిపోతే అది తిరిగి తీసుకురాలేము, అది అలా స్ప్రెడ్ అయిపోద్ది. ఇప్పుడు గద్దర్ గారు ఉన్నారు, గద్దర్ గారినే కాల్పించింది ఈయన ఎవరు చంద్రబాబు నాయుడు అంటున్నారు. అప్పటి నుంచి కోర్టులు ఉన్నాయి కదా, మన ప్రజాస్వామ్య దేశం, కోర్టులు ఉన్నాయి, మానవ హక్కుల కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది, స్వతంత్ర ప్రతిపత్తిగత వ్యవస్థ అది. దాంట్లో ఎక్కడైనా ఏదైనా కారణం ఉందా? పోనీ గద్దర్ గారిని కాల్చిన వ్యక్తి
ఒప్పుకున్నాడా ఇలాగ నన్ను చంద్రబాబు నాయుడు గారు ఇలాగెళ్ళి 6 తోటాలు పెట్టి ఇలా కాల్చరా అన్నాడని చెప్పి. ఎందుకంటే చాలా వాటికి మనకి కాలమే పరిష్కారం చెప్పాలి తప్ప మనంతటా మనం డెసిషన్లు ఇచ్చేసి డెసిషన్ మేకింగ్ చేసేసి జడ్జిమెంట్లు ఇచ్చేస్తానికి మనకేంటంటే అతి ప్రజాస్వామ్య దేశం భారతదేశం ప్రజాస్వామ్య దేశం అనుకుంటారేమో, కాదు, అతి ప్రజాస్వామ్య దేశం అయిపోయింది. అదే మన దరిద్రం. ఎవడికి ప్రతి ఓడికి ఫండమెంటల్ రైట్సే కావాలి తప్ప ఆడుకున్న హక్కులే తప్ప బాధ్యతల గురించి ఎవడో పట్టించుకోడు. వివేకానంద రెడ్డి చంపించింది ఎవరో. అప్పుడు గవర్నమెంట్ లేనప్పుడంటే అనుకోవచ్చు, తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడే హత్య జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంటే ఉంది. జగన్మోహన్ రెడ్డి చంపించాడు అంటాడు, అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోవచ్చు కదా. పరిటాల రవి గారిని చంపించింది ఎవరో అని చెప్పి అంటారు. కొంచెం శాసనసభలో కూడా జగన్మోహన్ రెడ్డి అన్నారు. నా కొడుకే కానీ చేస్తుంటే ఉరి తీయండి అని చెప్పి అన్నాడు వాళ్ళ ఫాదర్ అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు. మరి అప్పుడు ఇంకా ఎప్పుడు చూసినా అదేనా? ఒక వ్యక్తిని క్యారెక్టర్ అసోసియేషన్ కానీ ఒక అవమానజత్వంగా వాళ్ళిద్దరూ కలిపి అక్కడ లాస్ట్ జోజ్ వస్తాం నేను చూశానంటే 2 కాపురాలు పోతాయి. మన సొమ్మేం పోయింది, 4కే కదా ఒక మాట. ఊరా సుబ్బరావుడు పిల్ల అప్పారావుడితో పోయిందిరా అని అన్నాను అనుకోండి, అది నిజమైనా కాకపోయినా ఎవరే రామాంజగడు ఇలాగ అన్నాడు చూసాడంటే మొన్న అక్కడ అని చెప్పి అంటాడు. ఇంకొకటి అన్నాడు ఆడు పక్క రూమ్లో ఉన్నాడంట అని చెప్పి అంటాడు ఒకడు. ఊరే ఆడు తలుపుతిద్దరు కరెక్ట్గా వీళ్ళిద్దరూ కూడా బయటకు వచ్చారంట కలపడిపోయాడు. అలాగా చిలవల పలవలు అయిపోద్ది. కాబట్టి సంస్కారవంతమైన వ్యక్తులు ఎవరైనా ఒకటి మీరు చూసింది లేకపోతే మీకు పలానా ఒక రిలయబుల్ పర్సన్ చెప్పాడంటే ఒరే నీ పేరు చెప్పొచ్చా నువ్వు చెప్పవని చెప్పొచ్చా అని చెప్పి అడగండి. అందుకే ఇటువంటి మాటల వల్లే ఎవరో హోమ్ మినిస్టర్ మాట్లాడితే పవన్ కళ్యాణ్ అని ఆ పక్కనేమో నాదెండ్ల మనోహరం ఉన్నారు. అలా 3 వ్యక్తులు ఉన్న వ్యవహారం బయటకు వచ్చేసింది. నాకు తెలుసు ఆయన ఏమో చంద్రబాబు నాయుడిని నమ్మొద్దు, ఆడు మంచోడు కాదు, అయ్యి బాబా ఆడేమో చాలా ప్రమాదకరమైన వ్యక్తి, ఇన్స్టెంట్ ఎప్పుడే పార్టీలో ఉంటాడో తెలియదు కాబట్టి మీరు ఆయన నమ్మకండి బాబు, కొంత జగన్మోహన్ రెడ్డి మేలు, లాంగ్ టర్మ్ స్నేహం చేస్తాడు అతను, దీర్ఘకాలిక మిత్రుడు, అతన్ని నమ్మండి, మీరు మారిపోండి అని చెప్పి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు చెప్పారని చెప్పి ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ పెట్టిన లంకి మళ్ళీ క్షమార్పణలు చెప్పకపోయినా అంతకంటే విధంగా ప్రాధేయపడినట్టు నేను మొత్తం అన్నీ విత్డ్రా చేసుకుంటున్నాను, బేషరతుగా విత్డ్రా చేసుకుంటున్నాను, భేషజాలు లేకుండా విత్డ్రా చేసుకుంటున్నానంటే సరెండర్ అయిపోయినట్టే, తప్పు ఒప్పుకున్నట్టే. కాబట్టి ఎవరు మాట్లాడినా కొంచెం సంస్కారవంతంగా అవతల వ్యక్తిని ఒకవేళ ఏదో జరిగిందే అనుకోండి, ఎవడో కొట్టాడో చచ్చాడో ఏదో జరిగింది అనుకోండి, మనకెందుకు దానివల్ల మనకేం తృప్తి, ఏం కలిసి వస్తుంది? ఎవరినో అల్లరి పెడతాం వల్ల మనం చేసేటువంటి పనులు ఉన్నాయి. ఆయన కొట్టాడని చెప్పి ఈయన కొట్టాడని చెప్పి ఇటువంటి మాటలు మాట్లాడుకుంటాం అందరికీ వస్తాం. సొసైటీలో అలజడి అశాంతి ఇటువంటి సృష్టించడం. కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ నోటుకి ఏం వస్తుందో ఏమి రావట్లేదో అంత ప్రేలాపన. నిజంగా ఎవడొకడు తగులుతాడు, ఎవడొకడికి నొప్పిందారేలో నొప్పించినప్పుడు మొత్తం తాట తీస్తాం తొక్కేస్తాం కాదు, ఏ బ్లేడ్ పెట్టి బోర కోసి బార దొప్పుతాడు ఎవడో చిరాకు దొబ్బిందంటే. కాబట్టి ఎవడో శాశ్వతం కాదు. ఎవరికైనా కోపం వచ్చినప్పుడు వాడు చిన్నోడు, లిల్లీ పుట్టో, పెద్ద పుట్టో, వామనుడో ఏంటనేది చూడడు. కోపం వచ్చిందంటే ఆడు కక్ష వచ్చిందంటే ఎవడైనా ప్రతీకారం తీర్చుకుంటాడు. కాబట్టి ఎవరు అనకుండా ఉంటే మంచిది. ఎందుకంటే మీకు ఒక చిన్న పాము కథ చెప్పి ముగింతాను. ఇంట్లో పాము వచ్చింది అనుకుంటే జనరల్గా ఏం చేస్తాం, చంపేస్తాం. అదే కొంతమంది ఏం చేస్తారో పాము వస్తే ఆ పాము తీసుకెళ్ళి పక్కన ఇంట్లో పడండి. ఎందుకంటే ఏ మనిషికైనా తగు ఎక్కడ ఉంటుందంటే పక్కడు ఇంట్లోనే ఉంటుంది. సరిహద్దు తగాదాలు. ఆ పక్కడు బాగుపడితే మనం చూడలేం, మనం బాగుపడితే ఆడు చూడలేడు. ఆడితో ఎప్పుడు వైరువే ఉంటుంది. పావు ఆడు ఇంట్లో పాడైతే ఏమవుతుంది, మనం చంపేసే కంటే ఆడు చూస్తాడు పావును చంపేస్తాడు, ఆడు చూడకపోతే పావు అని కొడుతుంది, ఆడు చచ్చిపోతాడు, ఎవరో ఒక శత్రువు చచ్చిపోతాడు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ పాలిటిక్స్ ఆ విధంగా తయారైనాయి. కాబట్టి ఎవరో కాళ్ళలో నోరు అదుపులో పెట్టుకోవాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, మాట పొదుపుగా వాడుకోవాలని చెప్తూ నమస్కారం. రామాంధ్రరావు. జై హింద్.